సిస్టర్ సుసనమ్మకి వందనాలు, సంఘ బిడ్డలందరికీ వందనాలు. మూడో మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండాలి. బాధ్యత ఏంటంటే దేవుడిచ్చింది అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. అంటే యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. అందులో ఏంటంటే మరియమ్మను యేసయ్య ఏం చేశారంటే చనిపోతూ సులువులో పలుకుని 7 మాటల్లోని 3వ మాటలోని ఇది అమ్మ ఇదిగో నీ కుమారుడని యోహానుకు అప్పగించాడు. బాధ్యత. కొద్దిమంది ఏం చేస్తాం, మనం తల్లిదండ్రులు చనిపోయినా పర్వాలేదు అని వదిలేస్తాం. కానీ దేవుడు ఏం చేశాడంటే వదిలేదు, యోహానుకి అప్పగించాడు బాధ్యత. యోహాను కూడా సోదరుడు యేసయ్యకి, కానీ సొంత తల్లిలాగా కనకపోయినా తల్లిని జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ యోహానుకి ఇదిగో నీ తల్లి అని అప్పగించాడు. ఎవరిని? యేసయ్య తల్లిని, మరియమ్మని. తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలి. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నువ్వు నీ తల్లిని తల్లిదండ్రుల్ని సన్మానించుము. అంటే ఏంటంటే పిల్లలు ఎప్పుడు కూడా తల్లిదండ్రుల్ని ఎప్పుడు కూడా గౌరవించాలి. గౌరవిస్తే అత్యంత స్థాయికి ఎదుగుతారని మనం బైబిల్లో కూడా చూసి ఉన్నాం. తర్వాత ఎఫెసీయులు 6వ అధ్యాయము 1వ వచనంలో పిల్లలారా ప్రభుయందు మీ తల్లిదండ్రులకు విధేయుడి ఉండుడి, ఇది ధర్మమే. అంటే పిల్లలారా ప్రభుయందు అంటే తల్లిదండ్రులకు విధేయుడై ఉండడంటే పిల్లలు కూడా మర్యాద ఇచ్చి తల్లిదండ్రులకి విధేయుడిగా ఉండాలి. తల్లిదండ్రులను పిల్లలు నిర్లక్ష్యం చేయకూడదు. సామెతలు 23వ అధ్యాయం 22వ వచనంలో నిన్ను కనుని నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిము ఎందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. అంటే ముదిము ఏంటంటే తల్లిదండ్రులు ముసలితనం వచ్చేస్తుంది కదా, అప్పుడు కూడా యేసయ్య ఏంటంటే వదలకూడదు అని మనకి చెప్పిన బాధ్యత ఇది. తల్లిదండ్రులు ముసలితనం వచ్చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే అదేలే ముసలోలే కాదా అనేసి ఓ గిన్నె ఓ చెంబు సెపరేట్గా ఇచ్చేస్తాం వాళ్ళకి. ఏంటంటే ఏమన్నా ఆరోగ్యం హెల్త్ పరంగా బాగోదనేసి. అలా చేయకూడదు. తల్లిదండ్రులే మనం ఎప్పుడు కూడా ప్రేమగా చూసుకోవాలి, మంచిగా చూసుకోవాలి అని మన దేవుడు మనకి తెలియజేస్తున్నారు. ఇక్కడ కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. 1 తిమోతి 5వ అధ్యాయము 8వ వచనంలో ఎవడైనాను స్వీకరింపను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపగా పోయిన ఎడల వాడు విశ్వాస సత్యము త్యాగము చేసిన వాడై అవిశ్వాసము కన్నా చెడ్డవాడై ఉండును. అంటే దీనికి కుటుంబ పట్ల బాధ్యత కలిగి ఉండాలి అంటే ఇక్కడ ఇంటి వారే కూడా కొంచెం ఇంటి వారి మీద బాధ్యత కలిగి ఉండాలి. కుటుంబంలో అమ్మ నాన్న వారే విశ్వాస కన్నా చెడ్డవాడై ఉండును. కుటుంబం పట్ల ఒకవేళ ఏదైనా బాధ్యత కలిగి లేకపోతే చెడ్డవాడే అయిపోతాడు అని 1 తిమోతి 5వ అధ్యాయం 8వ వచనంలో మనకి తెలియజేస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందనాలు. ఏమంటే చెప్పంటే చదివించండి.